మాట్లాడే వరాల గురించి మనము ధ్యానం చేద్దాం. నోటితో పలికేటువంటి వరాలు. ఈ నోటితో పలికేటువంటి వరాల్లో మొదటిగా భాషల వరము, రెండవది భాషల అర్థము చెప్పేటువంటి వరము, మూడవది ప్రవచనం. భాషల వరము, భాషల అర్థం చెప్పే వరము, మూడవది ప్రవచన వరం. సో భాషలు అనేటువంటి దానికి వచ్చేసరికి ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా తప్పుడు బోధకు కానీ అర్థం కానిటువంటి బోధలకు కానీ ఇది కూడా, ఈ వరం కూడా ఒక కేంద్ర బిందువు అయినది. కొంతమంది ఒక రకంగా బోధిస్తారు, కొంతమంది ఒక రకంగా బోధిస్తారు. మనం దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ వాక్యములు మనం దీన్ని స్టడీ చేద్దాం. చూడండి, మనం జాగ్రత్తగా ఈ భాషలు అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ భాషల వరం గురించి అసలు ఎప్పుడు జరిగిందయ్యా, ఈ భాషలు ఎప్పుడు ఈ భూమి మీదకి రాబడ్డాయి అని మనం ఆలోచన చేస్తే, మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోనికి పోవాలి. 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదివితే, పెంతెకోస్తు దినం 1, 2, 3 వచనాలు, 4 కూడా. పెంతెకోస్తు పండుగ దినమున దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇది ప్రధానమైనటువంటి సందర్భం. ఈ సందర్భానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాగ్దానం చేశాడు. అపోస్తలుల 1:8 ఉంటుంది. అయితే మీరు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళక నా వలన వినిన వాగ్దానం కొరకు యెరూషలేములో మీరు కనిపెట్టి ఉండండి అంటాడు. కనిపెట్టి ఉండమన్న అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు వాగ్దానం చేయబడినటువంటి వారికి హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఆ దినము పెంతెకోస్తు అనేటువంటి పండుగ. అది పెంతెకోస్తు అనేటువంటి యూదుల పండుగలలో అదొక పండుగ. పండుగను ఆచరించడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు అపోస్తలులు, వారితో పాటు కొంతమంది స్త్రీలు అక్కడ వారు అత్యాసక్తితో ప్రార్థన, ఈ యొక్క పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆత్మ కొరకు వీళ్ళు, ఆత్మ కుమ్మరింపు కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ఒక ధ్వని, బాగా విపరీతమైన గాలి వచ్చినట్టు ఒక ధ్వని వచ్చింది. వారి తలల మీదకి, ఇందాక నేను చూపించినట్లుగా వారి తలల మీదకి అగ్ని నాలుక రూపంలో అగ్ని వారి మీదకి దిగిరాగా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఆత్మ వారికి పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇప్పుడు ఈ వాక్శక్తిని కానీ, అన్య భాషలో మాట్లాడేటువంటి కృపను కానీ, అన్య భాషలో మాట్లాడేటువంటి శక్తిని కానీ వీళ్ళకి ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, దేవుని ఆత్మ వారికి కృప చూపిన కొలది, దేవుని ఆత్మ వారికి సామర్థ్యం ఇచ్చిన కొలది, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి అని రాయబడింది. జాగ్రత్త గమనించండి. ఎప్పుడు జరిగింది ఇది? పెంతెకోస్తు పండుగ దినమున మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఈ పెంతెకోస్తు పండుగకి ఎవరెవరు వచ్చారు ఈ పండుగ? వారు 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 అని చెప్పేసి ఆలోచన చేస్తే వారేగా అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చూడండి, మనం చూస్తే అదే 9వ అధ్యాయము 10, 11వ అధ్యాయంలో వచనాల్లో చూస్తే, 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదవండి. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా,
పంఫూలియా, ఐగుప్తు అను దేశముల ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో నందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదు మత ప్రవేశులు, వీళ్ళని కలపల యూదుల్ని యూదు మత ప్రవేశులు, ఎందుకంటే లోకల్ వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ గురించి నేను కౌంట్ చేశాను. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము అన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అక్కడ? 15 రకాల భాషలు మాట్లాడగలిగిన వారు అక్కడ ఉన్నారు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఉన్నారు? ఒక్క యూదులే కాదు, ఇక్కడ యూదులు, యూదు మత ప్రవిష్టులు ఉన్నారు, కానీ వాళ్ళు లోకల్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి కౌంట్ లేదు. బయట భాషలు మాట్లాడేటువంటి వారు, బయట దేశంలో నుంచి వచ్చినటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగే మాట్లాడతారు, తమిళోళ్ళు మాట్లాడరు. అట్లా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి అంటే ఒకళ్ళకిద్దరికి వచ్చినా కూడా లాంగ్వేజ్ అది కాదు. సో టోటల్గా 15 రకాల భాషలు మాట్లాడగలిగిన ప్రజలు అక్కడ మనము కనుగొంటూ ఉన్నాం. ఈ పెంతెకోస్తు పండగకి వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన భాషలతో వీరు మాట్లాడుతున్న భాష వచ్చేసి, ఇప్పుడు ఏ భాష అనుకోవాలి? కానీ స్పష్టంగా ఏం రాయబడింది? అన్య భాషలతో వారు మాట్లాడిరి అని రాయబడింది. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. వారు మాట్లాడుతున్న భాష అన్య భాషలే, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవి ట్రాన్స్లేషన్ చేయబడుతూ ఉన్నాయి. అర్థమవుతుంది ఏం మాట? వాళ్ళు మాట్లాడిన మాట మన లోకల్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళు మాట్లాడిన మాట దేవదూతల భాష అని బైబిల్లో రాయబడింది. పౌలు గారు అంటాడు, మనుషుల భాషలతో నేను మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను అంటాడు. దేవదూతల భాష ఉన్నది, వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. అయితే వారు మాట్లాడే ప్రతిదీ పిన్ టు పిన్ను అక్కడున్న వానికి వాళ్ళ సొంత లాంగ్వేజ్లో, సొంత భాషలో వినబడుచున్నది. అందుకే వారు ఏమన్నారంటే, వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపోలే, వీరు మాట్లాడేది మనకు అర్థమవుతున్నది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో మన భాషలతో మాట్లాడసాగిరి అని, మన భాషలతో. ఈరోజు చాలా మంది భాషలు మాట్లాడుతున్నారు, నేను వారికి వ్యతిరేకం కాదు, కానీ ఇటువంటి అనుభవం వారికి ఉన్నదా మనకున్నదా అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి. చూడండి అంటాడు, అందుకని 5వ వచనంలో, 2వ వచనం, ఆ కాలం ముందు ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు అని చెప్పేసి అని కిందకంటాడు. వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క భాషలతో మాట్లాడుతూ ఉండగా, భాషలతో స్తుతిస్తూ ఉండగా గొప్ప శబ్దము అక్కడ ఉత్పన్నమైనప్పుడు, చూడండి అక్కడ 6వ వచనంలో ఒక మాట, అద్భుతం మాట్లాడింది. ఈ శబ్దము కలుగగా గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఎందుకు కలవరపడ్డారు? హల్లెలూయా. వీళ్ళకి కలవరం అంటే భయం కూడా వచ్చిందని చెప్పాలి కొద్దిగా. అరే ఇదేంటిది ఇది? 15 రకాల భాషలు ఒకటి మాట్లాడితే 15 రకాలుగా వినపడుతుంది ఎవరికన్నా. అర్థమైందా నేను చెప్పింది? నేను ఒక్కడిని అన్య భాషతో మాట్లాడితే ఎదురుగా ఉన్నటువంటి 15 రకాల భాషలు మాట్లాడేటువంటి వారికి వాళ్ళ సొంత భాష, తన స్వభాషతో వారు మాట్లాడుట విని ప్రతి మనుష్యుడు, ఈ మాట చెప్పేమనుకో మనం, నీకు ఆత్మ లేదు, నువ్వు ఆత్మని దూషించేటువంటి వాడు, నువ్వు దొంగ బోధకుడు అంటారు అనమాట.
ఒకటే మాట ఏమంటారు తెలుసా కొంతమందికి, అరే మరి వాళ్ళకి స్వభాషతో వినపడింది కదా, మరి మాకు వినపడతలేదు కదా బాబు, నువ్వు మాట్లాడేదనుకో నీవు ఆత్మను తిరస్కరిస్తున్నావు, నీ పాపానికి క్షమాపణ లేదంటాడు ఒకటే మాట. మరి దానికి ఆన్సర్ మాత్రం చెప్పడు. మీరు ఎప్పుడన్నా ఈ భాష మాట్లాడేవారిని అడగండి, అయ్యా మరి నాకు అర్థం కావట్లేదు కానీ అడగండి, నువ్వు ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేదు అంటాడు ఒకటే మాట. గుద్దేస్తాడే అంతే. ఇక మనం పిచ్చోళం అయిపోయి నిజంగానే మాకు ఆత్మ భాష లేదు కావచ్చు, దేవుడి ఆత్మ లేదు కావచ్చు. అక్కడ వాళ్ళకి ఎవరు ట్రాన్స్లేషన్ చేయలే. నేను భాషల్ని తిరస్కరిస్తలేను, ఉన్నాయని చెప్తాను, నేను ముందుకు వస్తే అదే చెప్తాను నేను. కానీ వాటిని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎవరి కొరకు వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, బైబిల్ ఉట్టిగా ఒక ముక్క పట్టుకొని ఏ రోజు కూడా మనము ఆ ముక్కే ఫైనల్ జడ్జిమెంట్ అనుకోకూడదు. బైబిల్లో చాలా దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్లు ఉన్నట్లుగా మనం చూస్తాం. సో మనము స్వభాషతో వాళ్ళు మాట్లాడుట విని కలవరపడిరి అని చెప్పేసి వాళ్ళు అంతటా వాళ్ళు అనుకుంటున్నారు. అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? ఎవరు మాట్లాడేటువంటి వ్యక్తి? వీళ్ళెవరో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలతో మాట్లాడటం మనం వినుచున్నాము, ఇదేమి? ఇది అసలు ఇది ఈ స్టేట్ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే అన్య భాషలను ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా ఈ పాయింట్లు కూడా బైబిల్లో ఎందుకు రాయించాడు అనేటువంటిది. అసలు ఈ మాత్రం లేకపోతే అసలు ఎవడు ఏం మాట్లాడినా అది భాష అనుకోవాల్సి వచ్చేది. మనం ఏం మాట్లాడినా కూడా భాష. చూడండి, మనలో ప్రతివాడు ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి 15 జాతుల 15 దేశముల 15 భాషలో మాట్లాడేటువంటి ప్రజలు మాట్లాడుతున్న మాట. మనలో ప్రతివాడు, వీళ్ళు గలిలయులు, వీళ్ళకి మన భాష తెలియదు అయినా మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడేది మనలో ప్రతివాడికి తాను పుట్టిన దేశపు భాషలతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాము. వీరు మాట్లాడేటువంటి అన్య భాషలు ఆ దేశములలో పుట్టినటువంటి వారికి వారి సొంత భాషలలో వారికి వినబడుతున్నాయి. ఈ రకంగా భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈరోజు? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి తగ్గిందా, లేకపోతే ప్రజలు డైల్యూట్ అయిపోయారా? ఆ రోజు జరిగిన సంఘటన, పెంతెకోస్తు దినం జరిగిన సంఘటన, ఈ రోజుగా ప్రపంచవ్యాప్తంగా అదే పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఆయనలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన యొక్క ప్రభావంలో మార్పు లేదు. మరి ఆ ప్రభావము ఈ రోజు ప్రజలకు ఎందుకు దొరుకుతలేదు, ఎందుకు అందటం లేదు? బహుశా నేను తప్పు మాట్లాడితే మీరు నన్ను మరలా అడగొచ్చు, నేను మాట్లాడేది తప్పు అయితే. ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి తగ్గేది కాదు, ఆయన సామర్థ్యం తరిగేటువంటిది కాదు. సో చూడండి, తాను పుట్టిన, ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే 15 రకాల దేశముల వారు ఉన్నారు. రెండవది, వీళ్ళు మాట్లాడిన అన్య భాషలు ఆ 15 రకాల దేశముల వారికి వారి వారి సొంత భాషలలో అర్థమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం జాగ్రత్తగా దీంట్లో గమనిస్తే, మరి ఇప్పుడు ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. భాషలు అంతరించిపోయాయి, భాషలు లేవు, భాషలు ఉన్నాయా లేవు అనేటువంటిది. సగం మంది సగం వైపు జీలేరు, సగం మంది పెంతెకోస్తు అనేటువంటి వాళ్ళందరూ భాషలు ఉన్నాయని, పెంతెకోస్తు కానటువంటి వాళ్ళందరూ భాషలు లేవు, ఎప్పుడు అయిపోయినాయి అని. ఈ మాటకి అర్థం ఏంటంటే, కొన్ని ప్రశ్నలే నేను ఈ సొసైటీలో ఉన్న ప్రశ్నలే మన దగ్గర తీసుకొస్తున్నాను నేను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను చాలు. ఈ మాట పట్టుకొని భాషలైనను నిలిచిపోవును.
అనేటువంటి మాట పట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే భాషలు ఆగిపోయినాయి, అన్య భాషలు ఆగిపోయినాయి. అసలుకి కంటెంట్ అంటే ఏంటిది? ఈ మొత్తం వాక్య భాగం దేనికి 13వ అధ్యాయం దేని కొరకు చెప్తున్నాడు? ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి దాని గురించి బోధిస్తూ ఈ లోకములో ప్రేమ శాశ్వత కాలం ఉంటది కంపారిజన్ చేశాడు. ప్రేమకి ప్రవచనానికి, ప్రేమకు భాషలకు, ప్రేమకు జ్ఞానములకు కంపారిజన్ ఇది. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను అంటే ఒకవేళ అవసరమైతే ప్రేమతో పోల్చుకుంటే ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది. ఒకవేళ ఆగిపోవాల్సి వస్తే భాషలు ఆగిపోతాయేమో కానీ ప్రేమ మాత్రం ఆగదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనములు ఆగిపోవచ్చేమో కానీ ఆగిపోలే. జ్ఞానం ఆగిపోవచ్చేమో, అయినను అంటే అక్కడ అయ్యింది అని అర్థం కాదు. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో పోలిక. మళ్ళీ ప్రేమ ప్రవచనం అంటే ప్రేమే. పైన అంటాడు, నేను దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రేమకు ఈ లోకంలో ఉన్న ఏ ఎబిలిటీ కూడా, ఏ సామర్థ్యము కూడా దానికి సాటి రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. తన యొక్క కడుపులో పెట్టుకొని చూసే ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. దేవుని నందు విశ్వాసం ఉంచి కడుపులో పెట్టుకొని అవసరమైతే తాను తినకుండా మీకు పెట్టగలిగినటువంటి ప్రేమ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి భాషలో మాట్లాడటం రాదు. ఇప్పుడు ఆత్మతో నింపబడ్డాడా లేదా? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరు? ప్రేమ చూపేది. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, నేను దేవదూషుల భాషలతో మాట్లాడతా, నన్ను కాల్చడం నా శరీరం ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. సో ప్రేమ, దేవుని ప్రేమ అనేటువంటి లక్షణం కలిగిన వాడు అందరికంటే ఎక్కువ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా మనం గ్రహించాలి. ఇది కేవలము పోలిక మాత్రమే. దేవుని యొక్క భాషలు నిలిచిపోలేదు అనేటువంటిది ఉన్నాయా అంటే ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకు గమనించాలి? ఎందుకు దాన్ని మనము ఉన్నాయని పరిగణలోకి తీసుకోవాలంటే అసలు కండిషన్ ఏంటిది? ఈ యొక్క ఆత్మవరాల కండిషన్ ఏంటిది? సంఘము ఫస్ట్. అసలు ఆత్మ 9 వరాల యొక్క ఉద్దేశం, పర్పస్ ఏంటిది? సంఘము క్షేమాభివృద్ధి చెందుట కొరకు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఒకవేళ సంఘము క్షేమాభివృద్ధి అయిపోయిందంటే ఇవి ఆగిపోతాయి, వీటితో అవసరం లేదు. ఇప్పుడు ఈ యొక్క వరము ఆ పని జరగటానికి అని దేవుడు చెప్పిన తర్వాత ఆ పని జరగక ముందు ఆపుతాడా? ఆపటానికి వీలు లేదు. అందుకని పౌలు గారు 14వ అధ్యాయము కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ 5వ వచనంలో ఆయన కోరికను వ్యక్తపరుస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? మీరందరూ భాషలతో మాట్లాడవాలనని. ఏం కోరికట అయింది? భాషలతో. ఎవరెవరు? సంఘంలో ఉన్న వాళ్ళందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను. మరి కోరుకుంటున్నాను అక్కడ ఆయన ఆల్రెడీ నేను ఆశిస్తున్నాను అంటే పౌలు గారి కంటే మన జ్ఞానవంతులం అయిపోయామా? పౌలు గారు ఏమంటున్నాడు? మీరు అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నా అంటే పక్కన కొంతమంది వచ్చేసి ఆగిపోయితే మరి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? సో భాషలు ఆగిపోలేదు, భాషలు ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత మనం చూస్తే మార్కు శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. మార్కు శుభవార్త, యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఈ సూచక క్రియలు ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, మాటలాడుదురు, రైట్. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ప్రామిస్, వాగ్దానాలు, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు, ఇంకా చాలా ఉన్నాయి, అన్య క్రొత్త భాషలు మీరు మాటలాడుతారు. సంఘంలో అడ్మినిస్ట్రేషన్ ఉంది,
సంఘంలో అడ్మినిస్ట్రేషన్ ఉంది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనానికి రండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తున్నాడు అక్కడ. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను కొందరిని బోధకులుగాను అద్భుతములు చేయువారిని గాను కృపావరము గలవారిని గాను ఉపకారము చేయువారిని గాను ప్రభుత్వము చేయువారిని గాను నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్, కొంతమంది ఉపకారం చేయాలి, ఉపచారం చేయాలి, కొంతమంది భాషలు మాట్లాడారు, కొంతమంది ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు, కొంతమంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నానా ప్రభుత్వము చేయువారు. ప్రభుత్వం చేయవారంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అంటే సంఘములో అని రాయబడింది అక్కడ. సంఘములో కొందరిని ఉపకారం, కొంతమంది పంచి పెడతారు, కొంతమంది వంట చేస్తారు, కొంతమంది ఈ యొక్క ఎబిలిటీస్తో పాటు కొంతమంది మెయింటెనెన్స్ చేస్తారు. అది అధికారం అంటే ప్రభుత్వం అంటే మెయింటెనెన్స్ అనుకోండి, కొంతమంది మెయింటెనెన్స్ చేస్తారు, కొంతమంది భాషలు మాట్లాడు వారిగా, కొంతమందిని అద్భుతములు చేయువారుగా, కొంతమందిని ప్రవచించు వారిగా ప్రభువు నియమించెను. దేవుడు నియమించెను కొంతమందిని అంటే ఏంటిది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, బైబిల్ ఉన్నవాళ్ళు కదా, బయట ఉన్నవాళ్ళు. దేవుడేం కొంతమంది ప్రవక్తలను చేశాడు, కొంతమంది అద్భుతములు చేసేవారుగా వాళ్ళకి అప్పగించి అద్భుత కార్యాలు చేయండి, నా నామం అద్భుతాలు చేయండి అని అప్పగించాడు. కొంతమందికి స్వస్థపరిచేటువంటి వరం ఇచ్చాడు, కొంతమందికి ఉపచారం చేసేటువంటి వరం ఇచ్చాడు, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం చేయబాబును అని నియమించాడు, కొంతమందిని తీసుకొచ్చి భాషలు మాట్లాడే వారిగా నియమించాడు. ఇప్పుడు నాలాంటి తయారై ఏమయ్యాడంటే కింద రాసుకుంటాడు, నా బొమ్మ వేసుకుని కింద 9 ఆత్మ వరములు కలిగిన గొప్ప దైవజనుడు అని రాసుకుంటున్నారు. అర్థమవుతుందా? బైబిల్లో 9 వరాలు ఒకనికే ఇస్తానని బైబిల్లో ఎక్కడా చెప్పలే. మీరు బైబిల్ మళ్ళీ చదవండి. 9 వరాలు నీకే ఇస్తా, ఒక్కనికే ఇస్తా అని ఎక్కడ రాయబడలే. ఆయన వారికి పంచి ఇచ్చాను అని ఉంటుంది. ఏం చేశాడట? పంచి ఇచ్చాడు. ఉన్న 9 వరాల్లో ఒక్కొక్కరికి ఎవరిని కెపాసిటీ ఏంటిది, ఎవరిని సామర్థ్యం ఏంటిది, ఎవరెవరు ఏమేం చేయాలి, ఎవరెవరు ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవి దేవుడు వాళ్ళకి పంచి ఇచ్చాడట. ఇప్పుడు నేనేం చేస్తున్నా? 9 నాకే ఉన్నాయన్న. అక్కడ ఈ లేఖన ప్రకారము 28వ వచనం ప్రకారం కొంతమందికి అంటే ఏంటిది అర్థం? అందరికి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. నీకు ఇవ్వబడినటువంటి ఆ సామర్థ్యం, ఆ వరం ఏంటిదో నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించి ఆ వరాన్ని వాడితే నువ్వు దేవుని పనిలో వాడబడతావు, దేవుని పనిలో ఉన్నవాడు అవుతావు. ఇప్పుడు నాకు అనుకుందాం, నేను వాక్యం చెప్పే వరం, లేకపోతే నాకు ఇవ్వబడిన వరాన్ని పక్కకు పెట్టి ఇంకో దాని కొరకు నేను పాపులర్ ఆ రకంగా ట్రై చేయాలనుకుంటే సక్సెస్ గానే కాలేదు. సో మనం గమనించాలి, భాషలు ఉన్నాయా అనేటువంటి దానికి దేవుడే నియమించాడు, ఈ రకంగా ఉండాలి నువ్వు అని. సో కనుక లేవు అనటం కూడా మూర్ఖత్వం. ఉన్నాయి, దేవుడే నియమించాడు. దేవుడు పౌలు గారు అంటాడు, మాట్లాడని నేను కోరుకుంటున్నా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అలా ఉండాలని నేను ఆశిస్తున్నా అని చెప్పినప్పుడు లేవు అనటం అనేటువంటిది. నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందో అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి. సో సంఘములో ఉన్న నేను దేవుని యొక్క రూపంలోని క్షేమాభివృద్ధి చెందాము అంటే ఆటోమేటిక్గా అవి అయిపోతుంది. చూడండి 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు.
మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ఈ యొక్క పదాన్ని పట్టుకుంటారండి. అరే మాకు అర్థం కావట్లేదు కదా అంటే, నువ్వు దేవుని ఆత్మ లేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? నిజంగా ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతాడని బైబిల్లో రాయబడింది. నేను దాన్ని వ్యతిరేకించటం లేదు. సో మనుషుల ఆత్మలతో వాటిని గ్రహించటము అసాధ్యము, గ్రహింపలేడు. కానీ ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత మర్మములను పలుకుచున్నాడు. ఉంది, ఇంకా దేవుని యొక్క ఆత్మ కార్యములు ఉన్నాయి, దేవుని యొక్క ఆత్మ కార్యములు జరుగుతూ ఉన్నాయి. కనుక భాషలు లేవు అనడానికి వీలు లేదు. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? భాషలు ఉన్నాయి, ఉంటే ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇది స్కిప్ చేస్తారు. మళ్ళీ అసలు ఈ పదాన్ని అసలు పట్టించుకోరు. ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్రెండ్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలోనికి రండి. ఈ 2 అధ్యాయాల్లోని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భాషతో ఎవడైనాను మాట్లాడితే, సంఘములో ఎవరైనా భాషతో మాట్లాడాలి అనే కోరిక ఉంటే ఏం చేయాలట? ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థం చెప్పవలెను. దేవదూతల భాషలతో మాట్లాడేటువంటి వాడికి ఈ వాక్యం ఎందుకు అర్థం కావటం లేదు? అర్థం కాదు. ఈ వాక్యాన్ని ఎక్కడ మిస్ చేస్తారో అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నాడు? ఇద్దరు. రైట్. నా క్వశ్చన్ ఏంటిది? జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు అర్థమవుతుందో లేదో కానీ కొంచెం దృష్టి పెట్టండి. భాషలతో మాట్లాడేవాడు, ఇందాక మనం చదివిన లేఖన భాగంలో ఏం రాయబడింది? ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అని రాయబడింది. ఏది? 2వ వచనంలో, అంతేనా? 14:2లో భాషలతో మాట్లాడువాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. దేవుడు ఒక మర్మాన్ని, ఒక ఆశ్చర్యకరమైన సంగతిని సంఘానికి చెప్పమని నాకు చెప్పాడు, ఈ వ్యక్తికి చెప్పాడు. ఈ వ్యక్తి దేవునితో మాట్లాడటం అంటే కాన్వర్సేషన్. పైన అన్నాడు దేవునితో మాట్లాడుచున్నాడు అన్నాడు. అర్థమైంది? 2వ వచనంలో 2 మాటలు ఉన్నాయి అక్కడ, అద్భుతమైన మాటలు. ఒకటి దేవునితో మాట్లాడుచున్నాడు, రెండవది ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. దేవునితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాకు బోధించింది, నువ్వు ఈ మర్మాన్ని సంఘానికి చెప్పు అని. అంతేనా? హల్లెలూయా. నేను తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నానా? ఆలోచన చేయాలి. దేవునితో మాట్లాడుతున్నాడు, కాన్వర్జేషన్ నడుస్తుంది. దేవుడు నాకు ఒక ఆత్మ వలన మర్మాన్ని చెప్పాడు. ఈ మర్మాన్ని నేనేం చేయాలి? సంఘానికి చెప్పాలి. అంతే కదా? ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో మర్మాలు మా ఇద్దరికి తెలుసుకుని నేను మర్మం తెలుసుకుని ఉపయోగం ఏముంది? నాకు ఆత్మ నాకు మర్మాన్ని బోధించినందు వల్ల ఉపయోగం ఏముంది? సో ఈ మర్మాన్ని, ఈ యొక్క సీక్రెట్ని, ఈ రహస్యమైనటువంటి ఆ యొక్క వాక్యములోని రహస్యాన్ని దేవుని యొక్క బిడ్డలకు విశదీకరించాలంటే గుంపుగా, దేవుడు ఎక్కడ గుంపుగా మాట్లాడడం, ఒక్క బైబిల్లో ఆ పెంతెకోస్తు దినాన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు మాత్రమే వాళ్ళందరూ ఏక శబ్దంతో మాట్లాడారు. మిగతా టైంలో బైబిల్ ఏం చెప్తుంది? సంఘంలో నువ్వు భాషలో మాట్లాడాలంటే ఎట్లా చెప్తుంది? ఇద్దరు, అవసరమైతే ముగ్గురు. అందరూ సంఘము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుడు టక్కున సమ్ XYZకి దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుడు మర్మాన్ని బోధించినప్పుడు అతను పలుకుతున్నాడు. పలుకుతూ ఉన్నటువంటిది ఎలా అర్థమవుతుంది?
గుంపు మొత్తం గలిబిలిగా మాట్లాడితే ఏం అర్థమవుతుంది? అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, పౌలు గారు ఏం చెప్పాడంటే సంఘానికి, నాయనా 2 మాట్లాడండి, లేదు 3 మాట్లాడండి, అది కూడా వంతుల చొప్పు. వంతు అంటే ఏంటిది? ఒకరితో దేవుడు కాన్వర్జేషన్ చేస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పక్కనోడు వెయిట్ చేసి ప్రభువు తనతో ప్రభు మాట్లాడేంత వరకు ఎదురు చూస్తూ ఆగి, నాకు చెప్పబడిన మర్మము బయటకు వచ్చిన తర్వాత 2వ మర్మము ఆయనకి దేవుడు చెప్పదలుచుకున్నాడు. అతను ఆగి 3వ వాడు ఆగి, నేను ఆగిన తర్వాత అతను మాట్లాడాలి, అతను ఆగిన తర్వాత 3 క్రమము 1 2 3. అంతేనా ఇక్కడ చెప్పింది? ఈ 3 మాట్లాడుతున్నప్పుడు ఒకటి అర్థం చెప్పేవాడు ఉండాలి. ఎందుకంటే మనుషుల ఆత్మకు అది అర్థం కాదు. ఆయన ఆత్మ వలన మర్మములను బోధిస్తున్నాడు కనుక మనుషుల ఆత్మకు అది అర్థం కాదు. ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలంటే ఒకడు ట్రాన్స్లేట్ చేసేటోడు ఒకడు ఉండాలి అక్కడ. ఈ 3 మాట్లాడొచ్చు 1 by 1, కానీ అర్థము చెప్పువాడు ఒకడు ఉండాలి అక్కడ. హల్లెలూయా. ఈ వీడియో అప్లోడ్ అయితే ఎంతమంది తిడతారో మనల్ని. ఎందుకంటే వాడు అక్కడ ఆగిపోయాడు, వాక్యంలోకి రాలే, వాడు బయట ఆగిపోయాడు, అనుభవం దగ్గర ఆగిపోయాడు, సత్యంలోనికి రాలే ఇంకా. చూడండి అంటాడు, సంఘం 23వ వచనంలో ఒక భయంకరమైనటువంటి మాట, సంఘమంతయు ఏకముగా కూడి, ఎందుకు మాట్లాడొద్దో చెప్తున్నాడు ఆయన అక్కడ. కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల ఈ భాష వాడికి అర్థం కాదు గనక మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకును కదా. కాబట్టి నువ్వు వెర్రివాడివి కాదు, దేవుని ఆత్మకి నింపబడిన వాడివి, దేవునితో మాట్లాడుతున్నటువంటి వాడివి కనుక దేవుని యొక్క భాష, అన్య భాషలు నువ్వు ఎలా మాట్లాడాలి సంఘంలో అంటే ఒకని తర్వాత ఒకడు. అందరూ మర్మాలు చెప్తే ఇనేవాడు కూడా అసలుకి అర్థమవుతుందా? చూడండి ప్రియని బిడ్డలారా, ఇక నువ్వు అనొచ్చు, మీరు అనొచ్చు, కొంతమంది బయట వాళ్ళు కూడా అనొచ్చు, మీరు ఆత్మలో మీకు అన్య భాషలు లేవు కాబట్టి మీరు దీన్ని విమర్శిస్తున్నారు అనొచ్చు. నేను ఉన్నాయి అని చెప్తున్నా, లేవు అని చెప్తలే, భాషలు ఉన్నాయనే చెప్తున్నా. కానీ ఎలా వాడాలి, వాక్యానుసారంగా ఎలా భాషలను మనము సంఘానికి అందించాలనేటువంటిది కూడా మనకి చాలా ప్రాముఖ్యం. చూడండి, వెర్రి మాటలాడుచున్నారు అంటున్నాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది, కాబట్టి 22వ వచనంలో భయంకరమైన మాట ఉంటుందండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. ఏంది పదం ఏంటి? మళ్ళీ ఒకసారి చదవండి, నాకు చదువు రాదా? లేకపోతే భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ఆలోచన చేయాలి. మాట్లాడండి, మాట్లాడొద్దని నేను చెప్తలే మీకు. దేవుడు మీకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది, ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు మాట్లాడుతూనే ఉండండి, మాట్లాడండి. కానీ దానికి ఒక సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టమ్ ప్రకారం మాట్లాడండి. 2 మాట్లాడాలి, ఒక్కడి తర్వాత ఒకరు వంతుల చొప్పున మనము మాట్లాడే వారముగా ఉండాలి. గుంపుగా మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే వెర్రివారముగా ప్రజలు మనలను చూసేవారుగా ఉంటారు అని చెప్పేసిన బైబిల్ స్పష్టంగా. ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడు, ఆ మర్మము మాకు అర్థమయ్యేటట్టు మాట్లాడు. దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ నీకు వాక్శక్తి ఇచ్చిన కొలది నువ్వు ప్రవచించు, మాట్లాడు, భాషలు అన్య భాషలు మాట్లాడు, కానీ క్రమముగా మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఈ భాషల గురించి, అన్య భాషల వరం. సో ఎవరున్నారు అక్కడ? 15 రకాల ప్రజలు ఉన్నారు, 15 రకాల భాషలు మాట్లాడేవారు. వాళ్ళ భాషల్లో వారికి అర్థమైంది. సో మనము భాషలు, దేవుని యొక్క భాషలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ మనము దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం ఆ భాషలను మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, భాషల అర్థము చెప్పేటువంటి
వరం. మాటలలో భాషల అర్థం చెప్పేటువంటి వరం. ఇది కూడా ఒక వరమే, చిన్న వరం కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. మరి యొక్కనికి రైట్, ఆత్మల వివేచనయు నానావిధ భాషలను, మరి యొక్కనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి. నేను అడిగేటువంటి ప్రార్థనలో ఇది కూడా ఒక ప్రార్థన. ఈ అర్థం చెప్పే శక్తి నాకు ఈ ప్రభు అని. మాట్లాడేటువంటిది దేవుడికి తర్వాత, కానీ అర్థము చెప్పేటువంటి వరము దేవాది చిత్తమైతే నాకు ఇవ్వని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు ఈ రోజుల్లో దేవుని యొక్క ఆత్మని చాలా తప్పుగా బయటకు తీసుకొని పోతూ ఉన్నారు. చూడండి ప్రేమిలరా, 14వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 5వ వచనంలో సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ. ఈ భాషల వరం దేనికి ఇవ్వబడింది? సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము. అర్థము చెప్పితేనే కానీ, చెప్పకపోతే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. కనుక ఈ 14వ అధ్యాయంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మళ్ళీ చదవండి దీన్ని. సో భాషల అర్థము చెప్పేవాడు ఉండాలి. భాషలు మాట్లాడేటప్పుడు తానైనా చెప్పాలి, లేదా ఇంకొక వ్యక్తి అయినా చెప్పాలి. చూడండి 11వ వచనం, మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును. మాటలాడువాడు నాకు. అమెరికా వాళ్ళతో ఎవరన్నా మాట్లాడతారా? మీరు ఎవరన్నా? తెలుగు వాళ్ళ, ఇండియా వాళ్ళ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయటం ఈజీ తెలుసా? ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడారనుకో, ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అనుకో, వాళ్ళ భాషను ట్రాన్స్లేట్ చేయడం చాలా ఈజీ. కొద్దిగా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అదే ఫారినర్స్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేషన్ చేయాలనుకో, 1కి 10 సార్లు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఉచ్చారణ చాలా తేడాగా ఉంటుంది, అర్థం కాదు వెంటనే. అదే అంటున్నాడు, ఎవరైతే వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, ఒకటి వెర్రివాని వల్ల అవుతాం, రెండవది పరదేశివైతావు. పరదేశి అంటే ఫారినర్, అంటే వేరే దేశపు వాడు ఏ భాష మాట్లాడతాడో వాడికి వాడు మాట్లాడేది మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది వాడికి అర్థం కాదు. అలా నువ్వు పరదేశివైతావు. 13వ వచనంలో, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన. నేను దగ్గరగా ఒక 20 సంవత్సరాలు పెట్టి పరిచర్లో ఉన్నా. ఈ వ్యక్తి నాకు ఇంతవరకు కనపడలేదండి. ఈ భాషలకు అర్థము చెప్పేటువంటి వ్యక్తి ఇంతవరకు కనపడలేదు. ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల క్రితము ఒక వీడియో చూశాను నేను. ఒక వీడియో పేరు చెప్పను కానీ, ఒక సేవకుడు ప్రవచనం చెప్పుకున్న, అంటే ఈ భాషలు మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి వాళ్ళ వైఫ్ ట్రాన్స్లేషన్ చేసుకుంటా వస్తుంది. ఈ భాషలకి ట్రాన్స్లేషన్, భాషల అర్థము చెప్పే వరం మాకున్నది అని వాళ్ళు ఆమె ట్రాన్స్లేషన్ చేస్తుంది, ఈయన చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ తదనంతర కాలంలో ఈ పరిచర్య వాళ్ళు బంద్ చేశారు.
ఈ పరిచయం ట్రాన్స్లేషన్ చేసే పరిచర్ని ఆయన భాషలో మాట్లాడుతుంటే కానీ ఈమె ట్రాన్స్లేషన్ చేసే పరిచర్ని మాత్రం బంద్ చేసింది. ఒక్కసారి చూసి ఆ వీడియోని మళ్ళీ ఎతికితే అది నాకు నెట్లో దొరకలేదు, దాన్ని డిలీట్ చేసేసారు, తీసేశారు. నాకు అనిపించింది, ఇంత శక్తి వరాన్ని దేవుడిస్తే ఎందుకు తీసేశారు రా బాబు నాయన. నేనైతే అసలు ఉంచేవాడిని, తీసేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు నాకు వరం ఇచ్చినప్పుడు నేను ఎందుకు దాన్ని హైడ్ చేసుకోవాలి? సో కనుక కొంతమంది అంటే దేవుడు వరం ఇస్తే సంతోషం, దాన్ని ఆపొద్దు, దాన్ని వాడుకోవాలి. భాషలతో మాట్లాడువారు కనీసం దేవుడు అంటే దేవుడు చెప్పింది ఈయనకైతే అర్థమవుతుందిగా. నేను వీళ్ళిద్దరు ఒకటే దేవదూతల భాషలతో మాట్లాడుకుంటున్నారు, ఆ భాష ఈయనకు తెలుసు, ఈయన ఈ భాష ఈయనకు తెలుసు. అట్లీస్ట్ ఈయనకు రెండు తెలుసు. మనుషుల యొక్క భాష తెలుసు, దేవుని యొక్క భాష రెండు తెలుసు. సో దేవుడు మరణం చెప్పిన తర్వాత ఈయనైనా చెప్పాలి కదా. అందుకని అంటున్నాడు, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పుటకు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఇది బాగా భయంకరమైన మాట. 28వ వచనంలో అంటాడు, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. ఎగ్జామ్షన్ ఉంది ఇక్కడ, కండిషన్ ఉంది, ఎగ్జామ్షన్ ఉంది. కండిషన్ అక్కడ నువ్వన్నా చెప్పాలి, లేదు వేరొక వ్యక్తి అయినా ఆ వరం కలిగి ట్రాన్స్లేషన్ చేయాలి. లేకపోతే నువ్వేం చేయాలి? మౌనముగా మాట్లాడుకోవచ్చు, మౌనముగా దేవునితో నువ్వు మాట్లాడుకోవచ్చు, బయటికి రాకుండా. ఆత్మ కనుక ఆత్మ నువ్వు చెప్పేటువంటిది ఆయన వింటాడు, ఆయన చెప్పేది నువ్వు వింటావు. నువ్వు మౌనముగా ఉండవలెను. సో భాషల అర్థము చెప్పు శక్తి. బిడ్డలారా, దేవుని ఆత్మ భాషలు లేవు నేను చెప్తలేదు. దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటే కొన్ని సార్లు ప్రార్థనలో మనము కూడా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనము కూడా దేవునితో ప్రార్థనలోను ఆ యొక్క అనుభవంలోనికి, ఎక్స్పీరియన్స్లోనికి వెళ్తాం. కానీ సంక్రమగా కూడినప్పుడు నువ్వు నేనేం చేయాలంటే ఆ యొక్క క్రమానికి మనము లోబడి ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1 మాట్లాడే వరాలు, భాషల వరము, భాషల అర్థము చెప్పు వరం. నెంబర్ 3 ప్రవచన వరం. ఏంటిది? ప్రవచన వరం. ఇక ఇది ఎట్లా వాడుతున్నారంటే, ఇక ఏది జరిగినా ప్రవచనమే. ఏది జరిగినా కూడా. నేను మొన్న ఒక చర్చి డెడికేషన్కి పోతే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చెప్తానంటే, ఆ పాస్టర్ గారు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితము వాక్యం చెప్తూ, బాధపడకాయ మంచి సంఘాన్ని కడతావు ఇక్కడ నువ్వు అని ఆయన ఎన్ని ప్రోత్సహించాడు. నేను తప్పు అంటలేదు సుమా. ఇప్పుడు ఎవరమైనా నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా, మంచిది పాస్టర్ గారు, నువ్వు ఏం కాదు, ధైర్యంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందని ఆదరణ వాక్యం చెప్తాం. ఈయన కూడా ఆయనకి చెప్పాడు, ధైర్యంగా ఉండు, ఏం కాదని. 20 సంవత్సరాల తర్వాత ఆయన చర్చి కట్టాడు. ఇప్పుడు ఏమంటాడంటే, నేను చెప్పిన ప్రవచనం వల్ల నువ్వు చర్చి కట్టావు అంటాడు. నేను చెప్పిన ప్రవచనము నెరవేరింది. ప్రవచన వరం అది కాదు ప్రవచనం. చూద్దాం, మీకు నేను చెప్తా. మరొకనికి 10వ వచనంలో ఉంటాయి ఇవన్నీ. మరొకనికి ప్రవచన వరమును దేవుడు ఇస్తున్నాడు. ప్రవచనం అంటే ఏంటిది అసలు? ఇది అర్థమైతే అర్థమైపోతుంది. ప్రవచనం అంటే ఏంటిది? ముందుగా చెప్పటం. ఏం కాదో చెప్తా చూడండి. జాతకం కాదు ప్రవచనం అంటే, జాతకం కాదు ప్రవచనం అంటే. జ్యోతిష్యం, చిలక జ్యోతిష్యం అంటదిగా. ఎంతమంది తెలుసు? తెలియటమేనన్నా, మేము చాలాసార్లు చెప్పించుకొని కూడా వచ్చాము అంటారా? చాలాసార్లు పట్టి. అల్లు పట్టడం తెలుసా? నేను ఈ పదం ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నా. అల్లు పట్టడం అంటే, అల్లు పట్టడం వస్తువు పోయిందనుకో, ఆడి చేతులు ఏదో పసరబోతుడట,
ఇట్ట 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 అనగానే అది అక్కడ ఉంది చూడు, పలానోడు అల్లు పట్టిస్తాడు. సోది చెప్తారు కొంతమంది. సోది చెప్పటము, నేను మీకు ఇవన్నీ జరగవని నేను చెప్తలే, గుర్తుపెట్టుకోండి, జరుగుతాయి. మనల్ని కనుక నాశనం చేయాలనుకున్నాడు అనుకో దేవుడు, జరుగుతాయి. నేను వాక్యం మిస్టేక్ చెప్తలే, మీరు ముందు చూద్దరు కాదు. ఈ కాదు ఒక్కొక్కసారి వాడు జ్యోతిషం చెప్పింది నెరవేరుతుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఒత్తబోతున్నాడు అనేటువంటిది అర్థం. అక్కడ దాకా పోయినందుకు అది నెరవేర్చి మనల్ని ఒత్తబోతున్నాడు అనేటువంటిది అర్థం, గుర్తుపెట్టుకోవాలి. దేవుడే బైబిల్ నుంచి చూపిస్తాను నేను. అసలు ప్రవచనం అంటే దేవుని చేత ప్రేరేపించబడి భవిష్యత్తులో జరగబోయే దేవుని కార్యములను ముందుగా తెలపటం. ఇది ప్రవచనానికి తెలుగులో నిర్వచనం. భవిష్యత్తులో జరిగేటువంటి కార్యాలని దేవుని ప్రేరేపణ, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేరేపణ చేత ముందుగానే ప్రవచించటం. రండి, దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవచనంలో మొదటిగా దేవుని యొక్క ప్రేరేపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 25వ వచనం. 11 మేఘములో దిగి అతని మీదికి వచ్చిన ఆత్మలో పాలు ఉంచెను. నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచించలేదు. ఇదంతా ఒక నిర్గమకాండము 11వ అధ్యాయంలో భోజనము కొరకు ఇశ్రాయేలీయులు బాగా ఏడ్చినప్పుడు, మాంసం కొరకు ఏడుస్తారు. ఏడిస్తే మోషే దేవుని దగ్గరకు పోయి, ఏమయ్యా, నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, నాకు కష్టమైపోతుంది, నేను ఎక్కడ తీసుకురావాలి, ఏంటిది కథ? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఘోరమైన సంభాషణ జరుగుతుంది. జరిగినప్పుడు దేవుడు ఏమంటాడు, ఈ భారం అంతా నువ్వు కాదు, నువ్వు పోయి జనములలో పెద్దలను పెద్దలను తీసుకొని రా, 70 మందిని ఏర్పరచుకొని రా అంటాడు. వచ్చినప్పుడు నేను ఆ యొక్క పర్వతం దగ్గర అక్కడ మేఘములో నేను దిగి వస్తాను, నీ మీదకి దేవుని ఆత్మ వస్తుంది, నీ మీద నుంచి వాళ్ళ మీద కూడా పాలు దిగుతుంది, అప్పుడు వాళ్ళు ప్రవచిస్తారు అని చెప్తారు. ఇక మాట జాగ్రత్తగా, ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు నీ మీద దేవుని ఆత్మ నిలుస్తుంది, ఆ 70 మంది మీద కూడా పాలు వస్తుంది, ఈ ఆత్మలో కొంత భాగం వారి మీద కూడా వస్తుంది, అప్పుడు వారు ప్రవచిస్తారు అని చెప్పాడు. ఎవరి వలన ప్రవచిస్తారు? దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రవచనము మనుషుల వలన కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణ వారి మీదికి వస్తూ ఉన్నది, దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నది. 28వ వచనం. మోషే వారిని ఏర్పరచుకున్న వారిలో వారిని నిషేధింపమని చెప్పాను. ఇక్కడ ఒక చిన్న స్టోరీ జరుగుతుంది. వీళ్ళందరూ ప్రవచిస్తూ ఉన్నారు, ఒక ఇద్దరు రాలే, ఆ ఇద్దరు పాలెం దగ్గరే ఉన్నారు. ఈ యొక్క దేవుని సన్నిధికి వాళ్ళిద్దరు రాలేదు, పాలెం దగ్గరే ఉన్నారు. కానీ దేవుని ఆత్మలో పాలు ఇక్కడ ఉన్నటువంటి వారితో పాటు వారిద్దరి మీద కూడా దిగింది. దిగినప్పుడు వాళ్ళు కూడా పాలెంలో నుంచి వాళ్ళ గుడారాల దగ్గర గుడారాల ద్వారముల దగ్గర ప్రవచించడం మొదలు పెట్టారు. యెహోషువ వచ్చి వారిని నిషేధింపు అని మోషేని అడిగాడు. అర్థమవుతుందా? వారిని ఎవరిని? ఆ ఇద్దరు మన దగ్గరికి రాలేదు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు, మనల్ని వ్యతిరేకించారు, వాళ్ళ మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది, వారిని నిషేధింపు అన్నాడు. నిషేధించాలంటే అంటే దేవుని ఆత్మను ఆపగలిగిన శక్తి మోషేకుందా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అంటే ఈయన ఎప్పుడు ఆపగలుగుతాడు? ఈయన గనక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆపగలుగుతాడు. దేవుని ఈ రోజుల్లో నేను ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇది మిస్కమ్యూనికేషన్.
సొసైటీలో. దేవుని ఆత్మను మీ మీదకు దించుతాము. ఎవరయ్యా నువ్వు దేవుని ఆత్మను దించడానికి? మోషేలే అంతుడి కాలే. మోషేని యెహోషువ వచ్చి ప్రభువా ఇదిగోతే మోషే నా ప్రభువా వారిని నిషేధింపమన్నప్పుడు మోషే నా నిమిత్తం నీ కోపం వచ్చిందా నాయన? దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటాడు మోషే. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. మోషే వచ్చేనా వారి మీద ఉంచును గాక అని అతనితో అనేను. చూడండి, ఎందుకంటే ఈరోజు అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ పదం ఒకటి ఉంటుంది. నీ మీదికి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద కూడా ఉంచెదను అని దేవుడు మాట్లాడతాడు, మోషే మాట్లాడతలేడు. దేవుడు ఏమంటున్నాడు? నీ మీదకి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను అన్నాడు. అదే జరిగినప్పుడు ఇక్కడ ఉంటుంది చూడండి, వారి పెద్దల మీద ఉంచెను దేవుడే వారి మీదకి ప్రేరేపణ ఇవ్వగా, వారికి ప్రేరేపణ ఇవ్వగా వారు ప్రవచించిరి. మోషే వారిని ప్రవచించేటువంటి ప్రేరేపణ వారికి ఇవ్వలేదు. మనుషులు ఎవరు దేవుని ఆత్మను ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయలేరు. మీరు అనొచ్చు, పేతురు యోహానులు తలల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను నింపబడిరు కదా అని మీరు మాట్లాడచ్చు. నింపబడ్డారు, నేను కాదంటలే. వీళ్ళ శక్తి కాదు అది, వీళ్ళ శక్తి కాదు, అది దేవుని యొక్క ఇష్టము. వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ పోయారు, దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చింది. గారడి సీమని అడిగాడు, డబ్బులు పెట్టి నాకు ఇయ్యండి అన్నాడు. మాతోటి కాదు అన్నారు. ఎందుకని? నాలాంటి గౌడికైనా ఆ వరం ఉంటే కొన్ని లక్షలకు అమ్మేసేవాడు. మస్తు రండి అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తా, ఎంత కావాలి 10%, 20%, 30% రేటు మాట్లాడి దేవుని ఆత్మను పంచిపెట్టేవాళ్ళు. దేవుని ఆత్మను డిక్టేట్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి లేనే లేదు. దేవుని ఆత్మను కమాండ్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి లేనే లేదు. ఆయన ఏమన్నా పప్పెట్ అనుకుంటున్నారు ఏంటి? కమాండ్ చేయడానికి, డిక్టేట్ చేయడానికి, వీళ్ళ మీదకి రా, వాళ్ళ మీదకి పో, అటు పో, ఇటు పో, ఇటురా. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడైనా మామూలు పప్పెట్ కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఆయన్ని చాలా మిస్యూజ్ చేస్తూ, లేకపోతే ఏదో వాళ్ళ స్వార్థానికి వాడుతూ, దేవుని యొక్క ఒక వ్యక్తి ప్రవచించాలి అంటే దేవుని ప్రేరేపణ రావాలి, దేవుని ఆత్మ. చూడండి, అందుకని వాళ్ళని ఆపు అంటే మోషే నాకు వ్యతిరేకంగా తిరిగి వీళ్ళని ఆపాలని అనుకోలే. ఎందుకంటే ఆయనకు తెలుసు నాతోటి కాదు ఈ పని అని. సో కనుక మనము దేవుని ప్రేరేపణ ద్వారానే ప్రజలు ప్రవచిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. పేతురు రాశాడు 2వ పత్రిక 1:20, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఊహను బట్టి చెప్పేది ప్రవచనముగానే కాదు. నేను చెప్పాను చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, మీరు మంచి గొప్ప వాళ్ళు అవుతారా, మంచి చదువుకోండి అని చెప్పా. ఇది ప్రవచనమా? అది నా ఊహ, నా ఆశ, డిజైర్ వేరు, ప్రవచనం వేరు. సో చాలా మంది నేను ప్రవచిస్తున్నా అని చెప్పేసి తుస్సుమన్నారు. దేవుని పేరు నీ ప్రవచనం చెప్తున్నా అని మళ్ళీ అదే ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది. ఎవరు ఏం చెప్పినా పట్టుకుంటుంది అది. అందుట్లో కొంతమంది మన కోసమే ఉన్నారు. వీడు ఏం చెప్తాడు, ఏడు తప్పు చెప్తాడు, ఏడు తప్పు మాట్లాడతాడు పట్టుకోవడానికి పర్టిక్యులర్ మన వాక్యాలు కొంతమంది మంచి కోసం చూసేవాడు ఉంటే ఒకటి తప్పు పట్టుకోవడం చూసేవాడు ఉంటాడు. సో కనుక మనము ఆషామాషిగా ఈరోజు వాక్యాన్ని ప్రకటించడానికి వీలు లేదు. చూడండి కిందకి 21వ వచనంలో, ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. పరిశుద్ధాత్మ వలన పలకటం, మనుషుల ఇచ్చ వలన పలకటం. ఇచ్చ అంటే ఏంటిది? కోరిక. తొందరగా వెళ్దాం. ఇచ్చ అంటే ఏంటిది? కోరిక. మనుషుల కోరికను బట్టి ప్రవచించడం ఒకటి, పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ప్రవచించటము
ఇంకొకటి. సో మనము ఆ వ్యక్తి ప్రవచనం, ఒకవేళ ఆ వ్యక్తి ప్రవచనం చెప్తున్నప్పుడు దాన్ని మనము గమనించాలి, గ్రహించాలి. ఇది ఎలా వస్తూ ఉన్నది, ఏమైతూ ఉన్నది అనేటువంటి దాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రవచన వరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, మళ్ళీ సేమ్ అక్కడికే వస్తాడు. బైబిల్లో రాయబడింది, క్షేమాభివృద్ధియు హెచ్చరి 3వ 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు. రైట్, ఆగండి, ఇక్కడ మనుషుల భాషలు తగ్గ దేవదూతలు కండిషన్స్ ఏంటి? ఎందుకు ఈ ప్రవచనం వల్ల ఏం జరగాలి? సంఘానికి క్షేమాభివృద్ధి జరగాలి, హెచ్చరిక ఉండాలి, ఆదరణ ఉండాలి. ఈ 3 ఉండాలి. ప్రవచనములో మేలు ఉండాలి, క్షేమాభివృద్ధి ఉండాలి, హెచ్చరిక ఉండాలి, ఆదరణ కూడా. సంఘానికి 3 జరగాలి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. క్షేమాభివృద్ధి మనం చాలాసార్లు 4వ చదవండి ఒకసారి. 14:4 భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనుచున్నాడు కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగ చేయును. సో దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు, ఇది సంఘానికి మాట చెప్పు అన్నాడు. మనము ఆ మాట ఒక్కనికి కాదు అందరికీ మేలు చేస్తుంది. సో సంఘమునకు ప్రవచనము క్షేమాభివృద్ధిని కలిగించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. తర్వాత హెచ్చరిక అన్నాడు. 12:8 అంటాడు, బోధించువాడు, రోమిలికి రాసిన పత్రిక 12:8 బోధించువాడు బోధించుటలోను, హెచ్చరించువాడు హెచ్చరించుటలోను పని కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ, హిజ్కియా ఉన్నాడు కదా. హిజ్కియా 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నువ్వు పోయి హిజ్కియాతో మాట్లాడు అని చెప్పేసి అని. యెషయాకి దేవుని యొక్క ప్రవచనం వస్తుంది. జాగ్రత్తగానే ఈ ప్రవచనం ఏంటిది? నువ్వు మరణము అవుతున్నావు, నువ్వు చనిపోతున్నావు. ఇప్పుడే కదా చనిపోతావు, ఇప్పుడు చచ్చిపోతున్నావు అని చెప్పలేదు, చనిపోతావు ప్రవచనం. కాబట్టి హెచ్చరిక ఏంటిది? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకొని చచ్చిపో, బాగుపడతావు. చచ్చిపోయావు కానీ నీ ఇల్లు చక్కబెట్టుకో, హెచ్చరిక. నీ బ్రతుకును మార్చుకో, హెచ్చరిక. నీ జీవితాన్ని మార్చుకో, హెచ్చరిక. సో ప్రవచనంలో క్షేమాభివృద్ధి ఉన్నది, హెచ్చరిక కూడా ఉన్నది. అపోస్తలుల గారు 14:22 శిష్యులను పిలుస్తాడు. నేను జస్ట్ మనము నిలుకడగా ఉండి దేవుని రాజ్యంలో అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటన. ఇక్కడ ఏం చేస్తున్నాడు? హెచ్చరిక. సో ప్రవచనము హెచ్చరిస్తూ కూడా మనకి వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఈరోజు ప్రవచనాలన్నీ ఎట్లుంటాయి తెలుసా? నీకు రాబోతుంది, నీకు రాబోతుంది. ఏం రాబోతుంది? రాబోతుంది నీకు. భలే పట్టుకుంటారండి మనుషుల్ని. సింపుల్ 2 అడుగులు అటేసి ఇటేసి వచ్చి, ఇంట్లో బాగా శోధన ఉందమ్మా, దేవుడు చెప్తున్నాడు బాగా శోధన ఉంది. అప్పటికే మనకి చిన్న గొడవ ఉంటుంది ఇంట్లో. గొడవలు లేని ఇల్లేదన్న ఉందా? శోధన. అమ్మ అందుకే మాకు గొడవ అవుతుంది కావచ్చు, మాకు ఇబ్బంది అవుతుంది కావచ్చు. ఇగో మీరు ఎంత కష్టపడ్డ పైసలు ఉంటలేదు, అది తెలిసిందే. దెబ్బకి గజ 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 వణికిపోతాం. ఆలోచన చేయాలి. సో దేవుని రాజ్యంలో హెచ్చరికలు ఉంటాయి. ఈ ప్రవచనాలతోటి ప్రజలను మోసం చేస్తున్న దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు ఉన్నాయి. ఆదరణ ఉన్నది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా. నేను ముందుకెళ్తున్నాను ఒక 2 నిమిషాలు. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని గమనించాలి. అబద్ధ ప్రవక్తల గురించి మనము
చాలా జాగ్రత్త పడాలి. ప్రవచనం ఉంది, అదే సమయంలో దేవుడు అబద్ధ ప్రవక్తలను గురించి కూడా మనకి హెచ్చరిక చేశాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారు. ఎట్లా వస్తారట? పలువురిని మోసపరుస్తారు. మీకు ఒక్క స్టోరీ చెప్పి నేను ముగిస్తా. ఒక్క స్టోరీ చెప్పి నేను ముగిస్తా. మొదటి రాజుల గ్రంథము 22 అధ్యాయంలో ఒక కథ ఉంటుంది. వినండి, మీ తర్వాత చదువుకోండి. మికాయ అనే ఒక ప్రవక్త ఉంటాడు అక్కడ. మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయం. మికాయ అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఆహాబు రాజు, యూదాకి రాజు, ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు. ఈ రెండు రాజ్యాలకి యెహోషాపాతు రాజు ఒకతను, ఆహాబు రాజు ఒకతను. రామోత్ గిలాదు అనేటువంటి ఒక ఇశ్రాయేలీయుల పట్టణాన్ని ఇంకా సిరియనులు వాళ్ళు బందీగా ఉంచుకుంటారు. జాగ్రత్తగా వినండి. బందీగా ఉంచుకున్నప్పుడు ఈ యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వచ్చి, అరే మన పట్టణం వాళ్ళ చేతుల్లో ఉంది, మనం పోయి యుద్ధం చేద్దాం అన్నప్పుడు అందరూ సమావేశమవుతారు. అందరూ సమావేశమయ్యే హల్లెలూయా, యెహోవా ప్రవక్తలు ఎవరు ఉన్నారేమో పిలవండి, మనం యుద్ధం గురించి పోవాలో లేదో విచారం చేద్దామని యెహోషాపాతు అడుగుతాడు. 40 మంది వస్తారండి. 40 మంది ప్రవక్తలు వచ్చి కూర్చుంటారు వరుసగా. రాజా సిద్కి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఒక ముళ్ళ దాన్ని ఒక ఆర్టికల్ తయారు చేసుకొని వస్తాడు ఇనుతోటి. రాజా, ఇదిగో నువ్వు ఆ యొక్క సిరియనులని ఇదిగో దీంతో కుమ్మి పడేస్తావని చెప్పేసి అని ఒక ప్రవచనం చెప్తాడు. దేవుడు నాకు చెప్తున్నాడని ఒక ప్రవచనం చెప్తాడు. 40 మంది ఏకముగా దేవుడు మిమ్మల్ని యుద్ధానికి పొమ్మంటున్నాడు అని చెప్తాడు. దేవుడు మిమ్మల్ని యుద్ధానికి పొమ్మన్నాడు అని చెప్తే యెహోషాపాతుకి ఎక్కడో లోపల కొడతా ఉంటది. 6th సెన్స్ ఒప్పుకోదు. వీళ్ళు తప్ప ఇంకెవడు లేరా అంటాడు. ఒక ఆయన ఉన్నాడు మికాయ, కానీ అతను నా గురించి మొత్తం కీడే చెప్తాడయ్యా. అట్లనొద్దు రాజా, ముందు ఆయన పిలిపిస్తారు. పిలిపించినప్పుడు మీరు 22 అధ్యాయం మొత్తం చదవండి, చాలా అద్భుతమైన మాట ఉంటుంది. పిలిపించినప్పుడు మరి మేము వచ్చేటప్పుడు దారిలోనే ఆ పిలవడానికి పోయిన వ్యక్తి ఉంటాడు కదా, అతను చెప్తాడు, మికాయ 40 మంది ఏకంగా రాజుగారికి అనుకూలంగా చెప్తున్నారు, నీ గొంతు నీ మాట కూడా వారికి అనుకూలంగా కలుపు అంటాడు. ముందే హింట్ ఇస్తాడు. 40 మంది ఒక సైడ్ ఉన్నారు, నువ్వు ఒక సైడు, రాజుగారు కూడా వాళ్ళ సైడే ఉన్నాడు అనగానే దేవుడు నాకు ఏది చెప్తాడు అదే చెప్తాను వస్తాడు. రాగానే మికాయ యుద్ధానికి పొమ్మంటావా అంటాడు. పొండి రాజా, మీరు యుద్ధం చేయిస్తారంటాడు. అనంగల్లోనే మీరు చదవండి, ఆ పదం బాగానే ఉంటుంది ఆయనకి. వెంటనే రియాక్ట్ అవుతాడు. నేను చెప్పలేదా ఇతను నాకు మేలైంది ప్రవచించడు, కీడో మాట్లాడతాడు అని అనంగల్లోనే. ఆయన ఏం చెప్పాడు? మికాయ పొండి మీరు యుద్ధం చేయిస్తారంటాడు. ఆహాబేమంటాడు? కీడే చెప్తాడు నాకు అంటాడు. ఈయన చెప్పింది మంచిగా చెప్పాడుగా, కీడెందుకు చెప్పాడు అంటే అక్కడ ఆయన ఎటకారంగా చెప్తాడు. పోతావా, పో అయితే గెలుస్తావు పో అంటాడు. అనంగలోని రాజు కోపం వస్తుంది. నా గురించి కీడే చెప్తాడయ్యా, నేను చెప్పలేదంటే. అప్పుడు ఈయన అంటాడు, దేవుని యొక్క ఆత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం, దేవుని యొక్క అక్కడ ఆలోచన సభలో, దేవుని యొక్క సభలో దేవుడు ఆహాబును చంపాలని ఉద్దేశించాడు. ఆహాబును చంపాలని ఉద్దేశించి ఆహాబును ఎలా చంపాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఆత్మ వచ్చి, నేను పోయి ఆహాబు యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను. అర్థమైందా? అంటే అతన్ని అబద్ధమాడు ఆత్మగా ఉండి అతన్ని ప్రేరేపిస్తాను అంటే దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి విజయం పొందుతావు పో అంటాడు. ఆత్మకి వస్తాడు. ఈ 40 మంది ఆ యొక్క ఆత్మ చేత ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు పో యుద్ధం గెలుస్తాను దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు ఆహాబు అప్పుడు మికాయ చెప్తాడు. మికాయ దగ్గరికి ఆ సిద్కి అనేటువంటి వాడు వచ్చి చెంపదెబ్బ మీద కొడతాడు. చెంప మీద కొట్టి నువ్వు దేవుని ప్రవక్త, మేము ప్రవక్తలం కాదా అని తిట్టినప్పుడు, నీ ప్రాణము కొరకు నువ్వు పరిగెత్తుతావు సిద్కి, గుర్తుపెట్టుకో, ఆ రోజు నేను దేవుని ప్రవక్తనని నీకు తెలుస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధానికి పోతాడు. ఆహాబు మామూలుడు కాదు, టక్కరోడు.
యెహోషాపాతుకి చెప్తాడు, నువ్వు రాజు వేషంలో ఉండు, నేను మారు వేషం వేసుకొని దానికి వస్తా అంటాడు. పాపం సిరియా వాళ్ళందరూ చూసి అరే ఈ రాజు ఉన్నట్టున్నాడు అని ఆహాబు వెంట పడతారు. ఆహాబు సగం దూరం అరుస్తాడు పెద్దగా, నేను కాదురా బాబు అని. అనగల్లానే అరే ఈ రాజు కాదు ఉన్నాడో వదిలిపెట్టి వచ్చేస్తారు. ఈ యొక్క సిరియా సైన్యంలో ఒకడు గుడ్డులో మెలలాగా బాణం వేస్తాడు. గుడ్డులో మెలలాగా బాణం వేస్తే ఆ బాణం పోయి ఆహాబు యొక్క గుండెల్లో గుచ్చుకుపోతుంది. ఆ రథం నడిపాడు, అరే వెనక అంటాడు. తీసుకుపోయి నైలు నదిలో కడుగుతారు. ఏ ప్రవచనం అయితే ఏలియా చెప్పాడో నీ రక్తము కుక్కలు నాకుతాయని, ఆయన రథం మీద పడి బ్లడ్ గారితే ఆ యొక్క కుక్కలు ఆ యొక్క ఆహాబు యొక్క రక్తాన్ని నాకినట్లుగా మనం చూస్తాం. సో కనుక ఇక్కడ మీకు ప్రవచనం ఉంది, దేవుని ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు. ఈ రెండింటిని గమనించాల్సిన బాధ్యత మీదే, మనది. ఎలా గమనిస్తావు? ఆయన మాట కాదు, ఆయన జీవితాన్ని గమనించు, అర్థమైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడైనా సరే మాటను పట్టుకోమాకండి, బ్రతుకును పట్టుకోండి. ఆటోమేటిక్గా మంచోడ దొంగోడ అర్థమైపోతుంది. సో కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారం అంటున్నాం. దేవుని యొక్క ఆత్మ వరాలలో 3 వరాలు నేను ముగిస్తున్నాను. ప్రియమిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బైబిల్ కూడా మనకి హెచ్చరిస్తూ ఉన్నది. ఐగుప్తు శకునుగా అంటారు కూడా, మోసే కర్రలేస్తే వాళ్ళు వచ్చి కర్రనేశారు, పాముని చేశారు. సో కనుక మనము వారి యొక్క జీవితాలను జాగ్రత్తగా ఆలోచింపచేయాలి. మరి దొంగ ప్రవక్తలను ఎలా గుర్తుపెట్టాలి అంటే వారి జీవితం ఒకటి. రెండవది గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడైతే దేవునిని ఆరాధించకుండా నిన్ను పక్కకు జరుపుతాడో వాడే అబద్ధ ప్రవక్త. మీరు ద్వితీయోపదేశ కాండము ఈ మాట చదువుకున్న తర్వాత, ద్వితీయోపదేశ కాండ యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ మాట ఉంటుంది. ఈ మాటలు మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే ఇవన్నీ అబద్ధ ప్రవక్తలను గురించి హెచ్చరికల్లో మనకు ఉంటాయి. ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మరి మీరు ఇంటికి పోయి చదవండి, అక్కడ ఉంటుంది ఆ మాట. ఎవరైతే దేవుడు యెహోవాను ఆరాధించకుండా మిమ్మల్ని ప్రేరేపిస్తారో వాడు అబద్ధపు ప్రవక్త, అబద్ధపు బోధకుడు. కనుక ప్రియమిత్రులారా, మనం ముగిస్తున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే 3 విషయాలు. మాట్లాడే వరాలు. ఒకటి భాషల వరం. ఎప్పుడు వచ్చింది భాషల వరము? పెంతెకోస్తు దినాన భూమి మీదకి వచ్చింది. ఎవరున్నారు? 15 రాష్ట్రాలు, 15 భాషలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థమైంది? వాళ్ళ సొంత భాషలో అర్థమైంది. ఎక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి, ముగించలేదు, అది ఒక తప్పుడు బోధ. ఆ భాషలు ఆగిపోయినటువంటిది ఒక తప్పుడు బోధ. ఉన్నాయి. ఎక్కడ మాట్లాడాలి? సంఘములో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఒకరికి తరువాత ఒకరు క్రమాన్ని పాటించాలి. భాషలు అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే దేవునితో నువ్వుగా మాట్లాడుకోవచ్చు. మర్మము సంఘానికి తెలియాలి. రెండవది భాషలు అర్థం చెప్పేటువంటి వరము. మూడవది ప్రవచన వరము. ప్రవచన వరము దేవుని యొక్క ప్రేరేపణతో వస్తుంది. ఈ ప్రవచన వరం యొక్క ఉద్దేశము సంఘము క్షేమాభివృద్ధి అందాలి, ఆదరణ అందాలి, అదేవిధంగా హెచ్చరిక కూడా ఉండాలి. ఈ ప్రవచనాన్ని పట్టుకొని అబద్ధ ప్రవక్తలు కూడా తయారైపోయారు. అబద్ధ ప్రవక్తలను మీరు జాగ్రత్తగా చూడండి, గమనించండి. నేను మీకు ఇంకొక మాట చెప్తున్నా, దేవుడు నీకు ఈ వరాలలో ఏ వరం ఇచ్చినా దాన్ని దాచిపెట్టమాకు. దేవుని కొరకు వాడు, సంఘం యొక్క క్షేమము కొరకు వాడు, మనుషుల క్షేమం కొరకు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, మనుషుల క్షేమం కొరకు కాదు. నేను ఈ వరం వాడితే వీనికి ఉపయోగం అవుతుంది అనుకో మాకు, అది సార్వత్రికమైనటువంటిది. దేవుడు తన సంఘ అభివృద్ధి కొరకు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ తలాంతుని ఇచ్చాడో దాన్ని ప్రభు యొక్క పని కొరకు వాడటానికి నువ్వు ప్రయత్నము చేయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.